హ్మ్. యూరిక్ యాసిడ్ పెయిన్స్ కానీ, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ కానీ, వీటికేమైనా తేడా ఉందా? లేదు 2 ఒకటే కోవకు చెందినవా? కాదు. 2 వేరు వేరు. ఓకే. యూరిక్ యాసిడ్ సమస్య వల్ల వచ్చే ఆర్థరైటిస్‌ని గౌటీ ఆర్థరైటిస్ అంటాము. అదొక రకమైన క్రిస్టల్ ఆర్థరైటిస్. క్రిస్టల్ అంటే రాయి. బాడీలో ఈ యూరిక్ యాసిడ్ అంశ అనేది ఎక్కువైపోయినప్పుడు కొందరిలో, అందరిలోనూ గాదు. కొందరిలో అవి కీలు లోపల కీలు చుట్టూ కండల్లో అంటే టెండాన్స్ అండ్ లిగమెంట్స్ ఆర్ సాఫ్ట్ టిష్యూలో అంతా కూడా చిన్న చిన్న రాళ్ళలాగా ఏర్పడి అక్కడ డిపాజిట్ అవుతుంది. ఓకే. అలా కీళ్ళ లోపల రాళ్ళు. అవును. అవును. హ్మ్. అవి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అంటాం. ఓకే. చిన్న చిన్న సూది షేప్‌లో, నీడిల్ షేప్‌లో ఉంటాయన్నమాట. మనం కీలులోంచి ఆ ద్రవం తీసి, ఆ ఫ్లూయిడ్ తీసి అనలైజ్ చేసినప్పుడు నిర్ధారించడానికి హెల్ప్ అవుతుంది. అది డెఫినిటివ్ టెస్ట్ డయాగ్నోసిస్‌కి. సో, అలా చిన్న చిన్న రాళ్ళలాగా, క్రిస్టల్స్ లాగా డిపాజిట్ అయినప్పుడు బాడీ మళ్ళీ అక్యూట్‌గా ఇన్‌ఫ్లమేషన్ అనేది కాజ్ చేస్తుంది. అలా సడెన్‌గా ఇన్‌ఫ్లమేషన్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఉన్నట్టుండి వాపొచ్చేయడము, ఎర్రగా అయిపోవడము కీలు, తీవ్రమైన నొప్పి ఉంటుంది. అసలు కాలు కింద పెట్టలేరు. ఇలాంటి సిట్యుయేషన్ ఏర్పడుతుందనమాట. అది అక్యూట్ ఆర్థరైటిస్ అంటాం. ఆ అక్యూట్ స్టేజ్ దాటిపోయిన తర్వాత నిదానంగా ఆ వాపనేది తగ్గుతుంది. నొప్పనేది తగ్గుతుంది. బట్ కొందరికి ఆ రాళ్ళేవైతే డిపాజిట్ అవుతాయో అవి చర్మం కింద అలానే ఉండిపోతుంటాయి.